పెట్టుకుంటా ఎస్ఐ వీళ్ళు ఉండరు అందుబాటులో. మన కావలి డివిజన్ పరిధిలోని దగదర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే 16 మీద సున్నబట్టీల దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మహేంద్ర లగేజ్ వ్యాన్ లాంటిది ఒకటి ఖాళీ వ్యాన్ అటుగా అంటే ఇటు నెల్లూరు వైపు పోతూ అక్కడ ఆ డైవర్షన్ దగ్గర మరి ఆ స్పీడ్ హెల్మెట్ ఏం జరిగింది మొత్తానికి అక్కడ టట్టర్లు అవి రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయింది. ఆ రోజు ఆ రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయిన తర్వాత 1వ తారీఖు రాత్రి అన్నమాట ఇది. తర్వాత ఈ విషయం మాకు రోడ్డు హైవే పెట్రోలింగ్స్ ఉంటాయి. ఆ పెట్రోలింగ్ వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడికి ఏదైతే నేరస్థలం ఉందో అక్కడికి వచ్చి రీచ్ అయ్యి వాళ్ళు పరిశీలించారు. ఒక బండి పడిపోయిందా అంటే ఒక ట్రక్ లాంటిది అనమాట, లగేజ్ ట్రక్. వెంటనే మన దగదర్తి పోలీసు వారికి తెలిపోయి ఆల్రెడీ దగదర్తి ఎస్ఐ గారు అప్పుడు వైజాగ్లో బందోబస్తు ఉన్నాడు. తర్వాత ఇంటర్న్ ఏంటంటే మన బిట్రగుంట ఎస్ఐ గారికిను మన కావలి రూరల్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వెళ్ళి చూశారు, పరిశీలించారు. ఆ పరిశీలిస్తే ఏదైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టి వ్యాన్లో అక్కడ మీరు ఆల్రెడీ ఏదో పుష్పాషన్ మీద చూసినట్టున్నారు కదా, అలాంటి ఉన్నట్టు ఏంటంటే ఏదైతే డ్రైవర్ కూర్చునే క్యాబిన్కి అదేవిధంగా లగేజ్ పెట్టే ఏదైతే మన దీనికి మధ్యలో స్పేస్ ఏంటంటే కొంత స్పేస్ ఏంటంటే ఒక బాక్స్ లాగా తయారు చేశారు. ఆ బాక్స్ ఏదో బయట కనిపించకుండా ఆ బాక్స్ నుంచి ఏదో వాసన ఏదో మొత్తానికి అక్కడ ఏదో ఒక ఆకులాగా కనిపించింది మనలకి. ఏంటని చెప్పి దాని కొంచెం చూస్తే దాంట్లో నుంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఏంటంటే దాని పరిస్థితి ఏంటంటే గంజాయి అని చెప్పి ఇక్కడ నిర్ధారణకు వచ్చారు. ఆ గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని అదేవిధంగా కొంచెం పెద్దల్ని గెజిట్ ఆఫీస్ వాళ్ళ యొక్క సమక్షంలో ఏంటంటే మన కావలి రూరల్ సిఐ గారు అవన్నీ కూడా బయటికి తీసి తూకం ఎంపితంత చేస్తే 313 కేజీల గంజా అనమాట. అది 313 కేజీల గంజా ఉందా మొత్తం అన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అన్ని కూడా గంజా మొత్తం కూడా సీజ్ చేసి ఆ బేల్స్ అన్ని కూడా ఏదైతే ఇప్పుడు మీ ముందు నుంచి ఇవ్వమాట ఈ బేల్స్ అనమాట మొత్తం 313 కేజీలు గంజా అనమాట. దాన్ని తీసుకెళ్ళి మొత్తం సీజ్ చేసేసి దాని యొక్క సెక్యూరిటీ పర్పస్ దగదర్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. నెల్లూరు జిల్లా మన ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో కావలి రూరల్ సిఐ గారు అదేవిధంగా బిట్రగుంట ఎస్ఐ గారు వీళ్ళందరూ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ పడిపోయింది కానీ ఎవరు లేరు అక్కడ. ఎప్పుడైతే బండి పల్టీ కొట్టిందో బండి పల్టీ కొట్టగానే దానికి సంబంధించిన డ్రైవర్ కానీ ఎవరు కానీ అందుబాటులో లేరు, ఎవరు ఎక్కడ ఉన్నారో కానీ తెలియదు. అలాంటి దాని కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ ఆ టవర్ డంప్ అనమాట. అది అక్కడ ఎప్పుడైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టే టయానికి అక్కడ టవర్ డంప్ తీసి ఆ టైంలో అక్కడ ఫోన్లు ఏం పని చేసి అక్కడి నుంచి మరి ఎవరికి వెళ్ళి ఫోన్లు అనే దాని మీద టెక్నికల్ అనాలజీ చేసి చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది పేర్లు ఐడెంటిఫై చేయగలిగారు. కొంతమంది ఐడెంటిఫై అంటే వాళ్ళు ఏంటంటే జైపాల్ అనే ఇతను ఏంటంటే తమిళనాడులో మదురైలో ఉంటాడు. అదేవిధంగా సౌభాగ్యరాజన్ పాత్ర ఇతను ఏంటంటే వరిసాలో ఉంటాడు. తర్వాత నూతన మాలి అనే ఇతను కూడా వరిసాలో ఉంటాడు. తర్వాత ఎంసీ అనే ఇతను ఒక మెడ్రాస్లో ఉంటాడు. తర్వాత జోగి ముండోలి ఇతను కూడా వరిసాలో ఉంటాడు. వీళ్ళు ఏంటంటే టెక్నికల్లో అనాలిసిస్లో వీళ్ళ యొక్క అడ్రస్ బయటపడ్డాయి. అంటే వీళ్ళు అసలు ఎక్కడ వచ్చేదారిలో వీళ్ళు ఎక్కడ టోల్ గేట్లు ఎక్కడన్నా ఈ నంబర్ గల అది అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళు అక్కడికాడ వాళ్ళు టెక్నిక్ వాడారన్నమాట. ఆ నంబర్ ప్లేట్ ఏమో వరిసా సంబంధించింది, దాని చాసిస్ బాడీ నెంబర్ పెట్టామో అది తమిళనాడుది. అది అంటే నెంబర్ ప్లేట్గా మార్చారన్నమాట ఎవరికారు గుర్తుపడటానికి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చేదారులు ఏంటంటే అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి ఏరియాలో పెట్రోల్ బంక్ తాగి డీల్ కాడ పంపించారన్నమాట. దాన్ని కాడ వీళ్ళు మన వాళ్ళు అనాలసిస్ చేసి దాన్ని బట్టి కాడ అన్ని రకాలన్నమాట అన్ని రకాలుగా టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లని ఐడెంటిఫై చేయగలిగారు. తడ దగ్గర ఉన్నట్టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మన వాళ్ళకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఏంటంటే 2 వ్యక్తులు అక్కడ ఉన్నట్టు తెలిసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బట్టి 2 వ్యక్తుల్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి వాళ్ళతో మొన్న ఎక్కడైతే బండి పల్టీ కొట్టిందో పల్టీ కొట్టే ప్రదేశాన్ని కూడా వాళ్ళతో మరి గుర్తించి పలానా ప్రదేశం ఎక్కడే పల్టీ కొట్టిందని తర్వాత ఆ బండిని కాడ వీళ్ళతో మరి ఐడెంటిఫై చేసి నిన్న అరెస్ట్ చేసి ప్రొసీజర్ అయిపోయినాక ఈ రోజు వీళ్ళ యొక్క హాస్పిటల్లో అంటే వీళ్ళ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు వీళ్ళని మన గౌరవ కొవ్వూరు కోర్టు వారికి సబ్మిట్ చేయబోతున్నాము.